డిచ్పల్లిలోని కేఎన్ఆర్ గార్డెన్లో నిర్వహిస్తున్నటువంటి పత్రికా సమావేశానికి మరి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మరి మా కాంగ్రెస్ శ్రేణి అయినటువంటి మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేష్ రెడ్డి గారికి, మరి పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి, మన మండల పార్టీ అధ్యక్షుడు అమృతపు గంగాధర్ గారికి, అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసన్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మరి పెద్దలు కంచెటి గంగాధర్ గారికి, మరి మండల ప్రెసిడెంట్ నవీన్ గారికి, మరి అదేవిధంగా మండల ప్రెసిడెంట్ బాలరాజు గారికి, సింగిల్ విండో చైర్మన్లు మన రామకృష్ణ గారికి, అదేవిధంగా చిన్నారెడ్డి గారికి, తర్వాత నర్సయ్య గారికి, పూజన గారికి, వాసు గారికి, ఆనంద్ గారికి, మన ఎల్లయ్య గారికి, చాలామంది 50 మంది దాకా కార్యకర్తలు ఉన్నారు. మిఠపల్లి గంగారెడ్డి గారికి, మరి ముఖ్యంగా సోదరిమణి దేవకర్ణ గారికి, అందరికి పేరు పేరున చాలామంది, నర్సన్న గారికి, ఆనంద్ పేరు పేరు అందరు కూడా కాంగ్రెస్ అందరు కూడా, హనుమల్ గారు, సాయిరెడ్డి గారు, పేరు పేరున అందరు కూడా నమస్కారములు. కూడా తెలుసు, గత 16వ తారీఖు నుండి 16 నుండి 21 వరకు 20 వరకు 4 రోజులు 5 రోజులు గ్రామాన ఈ ప్రభుత్వము తలపెట్టదలుచున్నటువంటి ఏదైతే 6 గ్యారంటీలలో భాగంగా మరియు 4 స్కీములు 26వ తారీఖు నాడు 26th జనవరి నాడు ఇంప్లిమెంట్ చేయడానికి సర్వే చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే ఉపాధి, భూమి లేని నిరుపేదలకు ఉపాధి హామీ కూలీలకు, తర్వాత రైతు భరోసా, తర్వాత రేషన్ కార్డులు. ఈ 4 మీద అంటే మొత్తం అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్సు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరు కూడా సమగ్రంగా మరియు మొత్తం జిల్లా మొత్తం 500 పైచిలకు గ్రామాలలో, ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో మున్సిపాలిటీలో కూడా అన్ని గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి ఎవరైతే ఇప్పుడు ఈ మనకు ప్రజాపాలనలో మనకు అప్లికేషన్స్ వచ్చినాయో వాళ్ళందరూ నిజమైన లబ్ధిదారులా కాదా మరి దాని మీద మొత్తం కూడా సర్వే చేయడం జరిగింది. సర్వే చేసిన తర్వాత మరి 20వ తారీఖు 21 నుండి 24 వరకు 4 రోజులు లబ్ధిదారుల యొక్క అంటే అర్హులని వచ్చినటువంటి అప్లికేషన్ సర్వే చేసిన తర్వాత వాళ్ళందరి లిస్టు కూడా బహిరంగంగా గ్రామ సభలు పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్య ఉద్దేశము ఏంటంటే ప్రభుత్వము పేదలను ఆదుకోవాలి, మరి ప్రభుత్వం మేము చెప్పినటువంటి ఎజెండాను అమలుపరచాలి, ఇటు రైతులను ఆదుకోవాలని, మరి రైతు కూలీలను కూడా ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ఈ సర్వే జరిగిన తర్వాత ఇంతకుముందు అభయాస్తంలో అప్లికేషన్స్ తీసుకున్నా మరి వాళ్ళ పబ్లిక్ హియరింగ్ కూడా అంత ధైర్యంగా పబ్లిక్లో వచ్చి మేము మీటింగ్ పెట్టి అధికారుల ద్వారా మీటింగ్ పెట్టి మరి లబ్ధిదారుల యొక్క వివరాలు చెప్పడము, ఇంకా ఇదంతా కూడా గతంలో చరిత్రలో ఎప్పుడు జరగలేదు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క లబ్ధిదారుడికి న్యాయం జరగాలి, ఎవరు కూడా మిస్ కాకూడదు. అప్లికేషన్ తీసుకొని వాళ్ళను ఆ లిస్టును సరిదిద్దాలన్నది. తర్వాత ఎవరైనా అధికారులను మిస్లీడ్ చేసి కానీ ఇంకేదైనా తప్పిదారు జరుగుతుంటే అర్హత లేని లబ్ధిదారులను కూడా ఏరివేయాలన్నది కూడా దీని ఒక ప్రధాన లక్ష్యం. సో అందుకే మీరు అందరు కూడా నిన్న చూసారు, గతంలో ఇప్పుడు సర్వే చేసినాక కూడా నిన్న పబ్లిక్ హియరింగ్లో చాలామంది కొంతమంది ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇండ్లు ఎట్లా వచ్చినాయని అబ్జెక్షన్ చెప్పడం జరిగింది. అవి కూడా నోట్ చేసుకున్నారు. ఇండ్లు లేని వాళ్ళందరూ కూడా అప్లికేషన్ తీసుకున్నారు. సరే, దాంట్లో కొంచెం లోపాలు ఉండొచ్చు కాబట్టి ప్రజలు అడుగుతూ ఉన్నారు. కాకపోతే ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని, ప్రభుత్వం యొక్క సంకల్పాన్ని మనము అర్థం చేసుకొని ఇక్కడ మనము ముందుకు పోతూ ఉన్నాం. సరే, పబ్లిక్ హియరింగ్ అన్నప్పుడు 100 మందిలో 10 మంది అడగవచ్చు. ఇక దాంట్లో వివిధ రాజకీయ కోణాలు కూడా ఉంటాయి, మీకు అందరికీ కూడా తెలుసు. కానీ ప్రభుత్వం ఇంత పారదర్శకంగా గతంలో ఎప్పుడు చేయలేదు. అసలు గ్రామ సభ అనేది ఒక 10 ఏళ్లలో లేదు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్లో ఎప్పుడు కూడా గ్రామ సభ అన్నదే లేదు.
మీకు అందరు కూడా తెలుసు వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎట్లా కడతామని చెప్పి మోసం చేసిండ్రు. మరి గృహలక్ష్మి అన్నారు, తర్వాత ఎస్టీ ఏమంటారు దళిత బంధు అన్నారు, అవన్నీ ఏ విధంగా సెలెక్ట్ చేసిండ్రు. మరి వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా 30% పైసలు తీసుకొని వాళ్ళు ఇంకెప్పటి తిరుగుతున్నారు. మా పైసలు 20 మీ ఆ స్కీమ్ బంద్ అయిపోయింది, మా పైసలు మాకు ఇరాదు, సచ్చలేదు అని ఇప్పుడు ఎప్పటి తిరుగుతున్నటువంటి సందర్భంలో అంటే ఇంత పారదర్శకంగా ఈ స్కీమ్ జరుగుతూ ఉంది. దీంట్లో నేను చెప్పాను ముఖ్య ఉద్దేశం ఏంటంటే అర్హులందరికీ కూడా ఈ 4 స్కీములు ఇంప్లిమెంట్ చేయాలి, అనర్హులను వీలైతే వేయాలన్నదే ప్రధాన లక్ష్యం. అయితే అందుకే ఇంకా ఎక్కడైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళ అప్లికేషన్స్ మళ్ళీ తీసుకుంటా ఉన్నాము. సో ఇవాళ ఇప్పుడు ఈ స్కీములు అన్నీ కూడా రేపు 26 జనవరి నాడు, అంటే ఎందుకు తీసుకున్నాం అనంటే 26వ తారీఖు నాడు అది మన రిపబ్లిక్ డే. మనకు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించి మన భారతదేశము రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి రోజు 1950 26 జనవరి. అంటే ఈ జనవరి 26కు కరెక్ట్ 75 సంవత్సరాలు అవుతుంది. అందుకని నేను ఒక ప్రిస్టేజియస్గా ఈ రోజు ఈ స్కీమ్లన్నీ కూడా ఇందిరమ్మ స్కీమ్ అన్నది గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో ఉండింది, మళ్ళీ 10 ఏళ్ళు గాయప్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది కాబట్టి దాన్ని ప్రస్తుతంగా తీసుకొని మనం ఇంప్లిమెంట్ చేయాలన్నది. రేపు అన్ని మండలాల్లో ఒక్కొక్క గ్రామంలో ఇంకా టైం చెప్తాము ఇప్పుడు, అంటే ముఖ్యమంత్రి గారు అక్కడ వర్చువల్గా ఇనాక్షన్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ చేస్తారు. అన్ని మండలాల్లో ఒక గ్రామంలో ఈ 4 స్కీములు ఇంప్లిమెంట్ పడతాయి, వాళ్ళు ఇస్తారు. అట్లా ఈ రైతు బంధు, రైతు భరోసానేమో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు, ఇట్లా వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఈ స్కీమ్లను ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నాం. మీకు ఒకటే ఇక్కడ ప్రజలకు కొన్ని కన్ఫ్యూజన్ ఉండొచ్చు, ఇట్లా రాజకీయాలు కూడా చాలామంది చేసిండ్రు. ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మీరు శంకించకండి. సరే కొన్ని లోపాలు ఉండొచ్చు, దాని అన్నింటి కూడా 100% మేము సరిదిద్దుతాం. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ రేషన్ కార్డుల విషయంలో కానీ లబ్ధిదారులు చాలా ఉన్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాలలో పరిపాలించినటువంటి వాళ్ళు ఎవ్వరికి పేదవానికి ఒక ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు, ఎవరికి ఒక ఏమంటారు దాన్ని తెల్ల రేషన్ కార్డు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఇవాళ మాకే దగ్గర 40 లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం రేషన్ కార్డులు కొత్తగా 40 లక్షలు కొత్తవి. అంటే దాన్ని బట్టి మీరు మరి 10 సంవత్సరాలు ఎన్ని కుటుంబాలు ఏర్పడ్డాయి, ఎంత అంటే అన్యాయం జరిగిందన్నది ఇవాళ మేము ముందుకు వచ్చినాం ఇస్తామని చెప్పి. ప్రతి అర్హుడికి రేషన్ కార్డు ఇస్తాము, ప్రతి అర్హుడికి ఇల్లు లేని వారికి జాగా ఇచ్చి ఇల్లు కట్టిస్తాము. కాకపోతే ఇది నిరంతర ప్రక్రియ, ఇవాళనే అయిపోయేది కాదు. ఇవాళ మాకు అప్లికేషన్ ఇందిరమ్మ ఇళ్ళలో దగ్గర మన నియోజకవర్గానే 30,000 వచ్చినాయి, మనకు వచ్చినాయి 3,500. అంటే అందులో అర్హులు ఎంతమంది ఉన్నారంటే 20,000 దాకా ఉంటారు. సో ఇప్పుడు ఈ 5-4-5 ఏళ్ళలో మనకు నిరంతర ప్రక్రియలో ఖచ్చితంగా అందరికి ఇస్తాం. ఈ సంవత్సరం 3,500, మళ్ళీ సంవత్సరం 3,500. అయితే ఇప్పుడు ఇచ్చేది మాత్రము అత్యధిక పేదవాళ్ళకు, ఎవరికైతే అసలు భూమి ఉండి ఇల్లు కట్టుకునే వాళ్ళకు. నెక్స్ట్ ఫేజ్ ఏం చేస్తాము, జాగా వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టుకుని దానికి తర్వాత స్టేజ్లలో ఇంకా ఉన్నత కొంచెం ఆర్థికంగా బాగుండి ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా మన అందరు కూడా అంటే మొత్తం అర్హులందరూ కూడా ఇస్తాము. దాంట్లో ప్రజలు ఏమాత్రం అపోహలు కానీ అనుమానాలకు తావు లేకుండా ఉండకుండా నేను వాళ్ళకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే మాట నెరవేరుస్తుంది, వెనుకకు పోయే పార్టీ కాదు. ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది, ఒక సంవత్సరం నుండి ఎన్ని అప్లికేషన్లు ఇవ్వాలా? అవును, అప్లికేషన్లు ఒకసారి కాదు 4 సార్లు తీసుకుంటాం, ఎందుకు మనకు అర్హులు అందరికీ రావాలి కదా. దాంతో ఇప్పుడు లెక్కలు తీస్తే మొత్తం తెలంగాణలో 24 లక్షల ఎకరాలు అది అగ్రికల్చర్ ల్యాండ్ కాదని వెళ్ళింది. అంటే 4 లక్షలకు ఒక్కొక్క ఎకరానికి 12,000 మిగిలినట్టే కదా ప్రభుత్వానికి. అంటే వ్యవసాయం చేసేవానికి ఇద్దామని ఇవాళ మేము ఒక కమిటీ వేసి దాని మీద సర్వే చేసి ఇవాళ చేయడం వల్ల 4 లక్షల ఎకరాలకు మనం రైతు బంధు దుర్వినియోగం తగ్గింది కదా. అంటే వాళ్ళలాగా మొత్తం ప్రజాధనం దుర్వినియోగం చేయాలా? ఇవాళ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, ఇలా అక్కడ వాళ్ళొక రైతు అండ్ ఏమంటుంది దాన్ని సాంఘిక సంక్షేమ పథకాల మీద ఒక సర్వే చేస్తున్నారు అంట. అందులో ఎవరెవరు అంటే దానికి చైర్మన్ వేసుకున్నారు మాజీ అగ్రికల్చర్ మంత్రి
నిరంజన్ రెడ్డి ఈయన వాళ్ళందరూ కలిసి ఒక తతంగం పెట్టుకుని వేషం వేసుకొని జిల్లాలో తిరుగుతారు. ఇవాళ మన జిల్లా కూడా వచ్చారు బస్సాపూర్. ఆయన మాట్లాడతారు రైతు భరోసా అంటే ఎలక్షన్ కొరకు ఇస్తున్నామంట. మొన్నదాకా వాళ్ళే కదా రైతు భరోసా ఇస్తలేరు అనేది. మరి ఇంతకుముందు వాళ్ళు రైతు భరోసా ఇచ్చారు, ఎలక్షన్ కొరకు ఇచ్చిరా? మేము రైతు భరోసా ఇవ్వడం ఏంటంటే ఇక్కడ ముఖ్య ఉద్దేశము రైతుకు పెట్టుబడి సహాయం అని చెప్పినాము. వాళ్ళు ఇచ్చిన జీవోలనే ఉన్నది, వాళ్ళు ఇచ్చిన జీవోలో కూడా ఉంది. మరి ఎవరికి ఇచ్చినవా నువ్వు పెట్టుబడి సాయం అంటే అది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇచ్చినావా, లేకుంటే మైన్స్ చేసినోనికి, లేకుంటే ఇంకా రైస్ మిల్లకు కన్వర్ట్ చేసినోనికి, నాలా కన్వర్షన్ చేసినోనికి ఇచ్చినావు కదా, కుట్టబోలరకు. వ్యవసాయం సంబంధం లేదు దానికి. మరి మనం నిజమైన రైతులకు ఇలా పంట పండించిన రైతులకు సర్వే చేసి ఇస్తూ ఉంటే అది కూడా ఎక్కడ మంచి పేరు వస్తుందని ఇది వీళ్ళే కదా. ఇవాళ ఇదే ప్రశాంత్ రెడ్డి గారే 2018లో పసుపు రైతుల మీద, ఎర్రజొన్న రైతుల మీద కేసులు పెట్టిండ్రు, 100 మంది రైతుల మీద. ఇప్పటికి కేసులు తిరుగుతూ ఉన్నారు. దాంట్లో ఎక్కువ మా కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు, మా వాళ్ళే. ఇప్పుడు అన్వేష్ రెడ్డి గారు, సాయిరెడ్డి గారు, ఇంకా ముత్యం రెడ్డి అని ఉంటారు, చాలామంది మస్తు మంది ఉన్నారు. అంత పసుపు రైతులు, ఎర్రజొన్న రైతులే ఇప్పటికి కూడా కేసులు తిరుగుతూ ఉన్నారు. మేమే ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని 100 మంది రైతులు ఇవాళ కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు, మనం రైతుకు సంబంధించిన కేసులను మాఫ్ చేయాలని. ఇప్పుడు వీళ్ళే కదా మంచిప రైతుల మీద కేసులు పెట్టింది, 304 కేసులు, మర్డర్ కేసులు పెట్టారు వీళ్ళు టీఆర్ఎస్. ప్రశాంత్ రెడ్డి కాన్సెన్స్లో అయితే అప్పుడు ఏం చేశారంటే ఈ కాకతీయ కెనాల్, ఫట్ కెనాల్ పోతుంటే నీళ్ళు పోతుంటే వాళ్ళు రైతులు కొన్ని పంపులు పెట్టుకుంటారు నీళ్ళ కొరకు. ఎవరైనా నీళ్ళు ఏదైనా అమ్ముకునేది ఉందా, అది పంట పొలాలకు సంబంధించిన నీళ్ళు, వీళ్ళు పొలం ఎండిపోతుందని కిందకి వెళ్ళి నీళ్ళు తీసుకుంటే వాళ్ళ మీద కేసులు పెట్టారు. కేసులు పెట్టడం కాదు, పోలీస్ పహారా పెట్టారు, ఇంకా పెట్రోలింగ్ పెట్టారు. ఇప్పుడు వాళ్ళు రైతుల గురించి మాట్లాడుతున్నారు, రైతుల గురించి తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాను ఎండబెట్టింది ఎవరు? ఇప్పుడు ప్రాణహిత చేవెళ్ళ 21 ప్యాకేజు, 20 ప్యాకేజు మొత్తం 90% రాజశేఖర రెడ్డి గారి టైంలో పెద్దలు మన జిల్లాకు సంబంధించిన సుదర్శన్ రెడ్డి గారే అప్పుడు ఇరిగేషన్ మంత్రి ఉండే, ఆయన ఆధ్వర్యంలోనే కంప్లీట్గా అయింది. సారంగపూర్ సర్జిపూల్ అయిపోయింది, కెనాల్ వైడనింగ్ అయిపోయింది, మంచిపల్లి సర్జిపూల్ అయిపోయింది, బెంట్రస్పల్లి సర్జిపూల్ అయిపోయింది. మరి 10 ఏళ్ళు గ్రావిటీ ద్వారా వచ్చే నీళ్లను 300 కోట్లు పెడితే అయిపోయేదాన్ని 3300 కోట్లకు పెంచి రీడిజైనింగ్ పేరు మీద మంచిపల్లి తాండవాళ్ళ వాసులను, గిరిజనులను మూస్తామని చెప్పి కొత్త ప్రణాళిక చేసి పైపుల ద్వారా నీళ్ళు ఇస్తాం. కొత్త టెక్నాలజీ అంటే ఇది ఇజ్రాయెల్ టెక్నాలజీ. ఏం అవసరం ఉంది మనకు? ఇజ్రాయెల్ అంటే వాన పడదు, ఇక్కడ పడదా? ఇక్కడ 400 సెంటీమీటర్ల వాన పడుతుంది ప్రతి సంవత్సరము. రీడిజైనింగ్ పేరు మీద కమిషన్ దొబ్బాలి, అడ్వాన్స్ మొబిలైజేషన్ ఇచ్చి ఇప్పుడు అందరికీ అటు పైపులు తెచ్చి పడేసిండు, అక్కడ ఎవడెత్తుకపోతుండో ఉన్నాయో లేదో కూడా తెలియదు. 10 ఏళ్ళు రైతులను గోస పెట్టి కేసులు పెట్టి ఇవాళ ఒక గుంట కూడా నీళ్లు రాలే. ఇలా మనకు 180,000 ఎకరాలకు నిర్మీనం చేయబడినటువంటి ప్రాణహిత చేవెళ్ళ 2021 ప్యాకేజ్ 21A కూడా ఇవాళ ఒక గుంటకు నీళ్ళు వేస్తే అడగండి 10 ఏళ్ళ తర్వాత. రైతులు ఎంత నష్టపోయినారు? ఉల్టా ఇప్పుడు 1600 కోట్లు ఖర్చు అయినాయి. మళ్ళీ ఇప్పుడు ఆ ప్రాజెక్టు పనికి రాకుండా పనికొస్తుందా పనికిరాదా? మళ్ళీ ఇప్పుడు మనం ఇంజనీర్లు ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి మళ్ళీ అడగాల్సి వస్తుంది. అంటే వీళ్ళు చేసిన పనులకి ఇట్లా ఇంకా వాళ్ళు ఉల్టా రోడ్డు వాళ్ళు తిరిగికుండా రైతులను ఆదుకుంటలేరు, రైతులకు అన్యాయం జరుగుతుంది, రైతులు ఆత్మహత్య చేసుకుంటారని మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ స్టాటిస్టిక్సే గతంలో వాళ్ళు వేసిన 9.5 సంవత్సరాలలో 8,000 మంది పైచిలకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు టీఆర్ఎస్లో. అంటే రోజుకొక రైతు. ఇవాళ రైతులను ఆదుకునేదే కాంగ్రెస్ పార్టీ. ఇలా వేస్తే 24 గంటల కరెంట్ ఎవరు ఇస్తుండ్రు? అసలు రైతులకు 9 గంటల కరెంట్ ఇవ్వాలని మొదలు ఎవరు ఇచ్చారు? మా లీడర్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ఇచ్చినాం, 20 ఏళ్ళ కింద ఇచ్చినాం మేము. ఇవాళ రైతులకు బోనస్ ఇస్తున్నాం 500 రూపాయలు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా 10 ఏళ్ళలో అధికారంలో ఉన్నప్పుడు? ఇలా రైతుల రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు. మేము ఇవాళ 25,000 కోట్ల రూపాయలు ఇవాళ మాఫీ చేసాం. 31,000 కోట్లు మాఫీ చేయాల్సి ఉంటే 25,000 కోట్లు మాఫీ చేసాం. మీకు 6,000 కోట్లే ఉంది. అది కూడా తొందరగానే షెడ్యూల్ రిలీజ్ చేస్తామని చెప్తా ఉన్నారు. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు. మీరు 10 ఏళ్ళలో చేసింది ఎంతనే? మిత్తి కూడా కట్టలేదు, రైతులకు వచ్చిన మిత్తి కూడా కట్టలేదు మీరు. ఇవాళ రైతు కూలీల గురించి మేము ఆలోచించినాం. ఇవాళ రైతులు ఎవరైతే భూమి లేని వాళ్ళు ఉన్నారో, మరి నిరుపేదలు ఉన్నారో వాళ్ళని ఆదుకోవాలని చెప్పి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి మేము అంటుంటే ఆయన అంటే భూమి ఉన్న వాళ్ళు కూడా ఇవ్వాలంట. భూమి ఉన్న వాళ్ళు కూడా ఇవ్వాలి, రైతు కూలి కార్డులు ఎవరు ఉంటే వాళ్ళకి ఇవ్వాలంటాడు. అంటే మరి ఉన్నప్పుడు ఆలోచించాలి. మరి మీరు 10 ఏళ్ళు ఉన్నారు కదా,
అంటే ఇట్లా అధికారం ఉంటే ఒకటి, అధికారం లేకుంటే ఒకటి. ఇవాళ మొత్తం టీఆర్ఎస్ వాళ్ళు అయితే మతి స్థిమితం పోయి ఇక మాట్లాడుతారు. కేసీఆర్ ఒకటి మాట్లాడుతుండే, ఇట్లా మాట్లాడిన కేసీఆర్ అసెంబ్లీలో ఇలా కేటీఆర్ ఏం మాట్లాడుతుండే చూడండి. వైఖరి నేను చెప్పి అధికారం పోయిన తర్వాత ఒక తీరి జిల్లాను సర్వనాశనం చేసి మొత్తం ఇవాళ తెలంగాణ సర్వనాశనం చేసింది ఎవరు? మొత్తం 7 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఇవాళ ఈ స్కీమ్లు ఆలస్యం కావడానికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు, మీరు చేసిన అప్పులే. మొత్తం ఎక్కడ చూసినా స్కాములు చేసి మొత్తం తెలంగాణను దోసుకొని లక్షల కోట్లు సంపాదించుకొని తెలంగాణ సర్వనాశనం చేసి కుటుంబం మొత్తం ఇవాళ మళ్ళీ ఇంకా కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుతున్నారంటే మీకు అసలు ఆ నైతిక హక్కు లేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడడానికి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇలా తెలంగాణ అప్పుల కారణం ఎవరు? ఇలా స్కీములు లేట్ కావడానికి రీజన్ అదే. డబ్బులు లేవు అయినా కానీ ఇలా మనము వాళ్ళు ఎంత చేశారంటే ఎఫ్ఆర్బిఎం కంటే ఎక్కువ అప్పులు చేసిండ్రు. అప్పులు చేసి ఏం చేసి ఎఫ్ఆర్బిఎం పరిధిలో రాని కూడా కార్పొరేషన్స్ ఏర్పాటు చేసుకుని దాంట్లో ఒక దగ్గర 1,00,000 కోట్ల అప్పు చేసిండ్రు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? అవన్నీ ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తీసుకొచ్చారు వాళ్ళు. అది కూడా ఎంత తెలుసా? మామూలుగా వ్యవసాయం కొరకు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా అప్పు తెస్తే ఎక్కడ తెస్తారంటే 5 నుండి 6% ఇంట్రెస్ట్ ఉంటుందండి. వీళ్ళు 11% తెచ్చిర్రు. ఇవాళ ఇప్పుడు అందుకే ఇన్స్టాల్మెంట్ కట్టడానికి 6,500 కోట్లు నెలకు పోతున్నాయి. ఓన్లీ ఇన్స్టాల్మెంటే మితి కట్టడానికి. మొత్తం తెలంగాణ సర్వనాశనం చేసి కుటుంబం కూడా దోసుకొని ఇక ఆయనేమో కేసీఆర్ ఏమో ఇలా ఫామ్ హౌస్లో ఉన్నాడు. 4.5 లక్షల జీతం తీసుకుంటాడు ఆపోజిషన్ లీడర్గా, ఒకసారి అసెంబ్లీకి రాడు. అంటే వాళ్ళు ఇలా ఊళ్ళలో తిరుగుతూ ఉన్నారు. నేను చెప్పేది అందుకని ఏం ముఖం పెట్టుకొని తిరుగుతున్నారు మీరు? అక్కడ స్పందనలే రైతులు తిడుతున్నారు మీరు ఉన్నప్పుడు ఏం చేసిరా అని. ఇలా కాంగ్రెస్ పార్టీ సిద్ధసూచనని మొత్తం కూడా ఇచ్చిన గ్యారంటీలు అమలు పరుస్తున్నాం, మేము రైతులను ఆదుకుంటామంటే ఇవాళ కాళేశ్వరం అని కట్టినాడు. ఏమైంది అది కాళేశ్వరం? మొత్తం 90,000 కోట్లు ఖర్చు పెడితే ఒక చుక్క నీరు వస్తలేదు. ఇలా 3 కాళేశ్వరం ప్రాజెక్టులు ఎండిపోయినాయి. చేపలు పెంచుకోవడానికి కూడా వర్క్ వస్తలేదు. వాళ్ళు డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు క్లియర్గా చెప్పారు, మీరు నీళ్ళు ఉంచకండి అలా కొట్టుకపోతాయి. ఇవాళ అక్కడ ఒక్క చుక్క నీరు లేకున్నా కానీ ఇలా తెలంగాణ రైతులు 1,55,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రొడ్యూస్ చేసారు. అది ఎందుకు చేసారు? రైతుల యొక్క శ్రమ ఉంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ నిరంతరం నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం వల్ల, నాణ్యమైన విత్తనాలు ఇవ్వడం వల్ల, నాణ్యమైన ఎరువులను సప్లై చేయడం వల్ల, మన రైతుకు ఒక భరోసా ఇవ్వడం వల్ల ఏంటంటే మీ ధాన్యాన్ని మేము కొంటాము అని చెప్పడం వల్ల ఇవాళ మా రైతుకు 500 రూపాయలు మేము బోనస్ ఇస్తామని చెప్పడం వల్ల, మార్కెట్ గ్యారంటీ వల్ల ఇవాళ రైతు కష్టపడి ఇలా 1,55,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యము కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పుకుంటున్నారు. వాళ్ళు కట్టింది ఒక ప్రాజెక్టు, అది కూడా కూలిపోయింది. 10 ఏళ్ళలో ఏం చేశారు? దాంట్లోకి ఒక చుక్క నీరు తీసుకోకుండా ఇలా రికార్డు స్థాయిలో వరి పండించారు తెలంగాణ రైతులు ప్రభుత్వం సాయంతో. రైతుల గురించి మాట్లాడుతున్నారంటే దయాలు వేదాలు వాల్చినట్టు ఉంటుంది. పబ్లిక్ నవ్వుకుంటారు, వీళ్ళు మతి సిమ్తం పోయింది, వీళ్ళు మెంటల్ అయిపోయారు, ఈ మళ్ళీ ఎప్పుడు జైలుకి పోతారా అని భయం పడి తెలంగాణ నిద్రలేక మరి మెంటల్ పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు. ఇవన్నీ మానుకోండి, ఇంకా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. మీరు ఎట్లాగో ఎంపీ ఎలక్షన్లో డిపాజిట్లు పోయినాయి, ఇక ఆయన ఇప్పుడు ఉనికి కూడా పోతుంది. ఇంకా మళ్ళీ అంటాడు లోకల్ బాడీ ఎలక్షన్ కోరకంటే మనం రైతు భరోసా ఇస్తున్నాం అని అంటాడు. అంటే వాళ్ళు వచ్చి గదా మాట్లాడి వాళ్ళ బస్సాపూర్లో మాట్లాడిన వాళ్ళు 8 మంది వచ్చారు. ఎంతమంది వచ్చారు అంతమంది ముందడ మంది లేరు. ఇవాళ ఇప్పుడు ప్రభుత్వం సిన్సియర్ ఒక చిత్తశుద్ధితోని ప్రజల దగ్గరకు పోయి చెప్తున్నారు. సరే కొన్ని లోపాలనే దాంట్లో మనం అప్లికేషన్ తీసుకుంటున్నాము. దాన్ని కూడా ఏమంటారు గ్రామ సభలలో కూడా బీజేపీ టీఆర్ఎస్ లొల్లి. అవునా? ఇప్పుడు బీజేపీ వాళ్ళని అడుగుతాను, భారతీయ జూటా పార్టీ వాళ్ళని అడుగుతా ఉన్నాం మేము. ఇవాళ మీరు ఇందిరమ్మ ఇళ్ళ గురించి అడుగుతున్నారు కదా, మీరు కేంద్రం నుండి ఒక 20 లక్షల ఇళ్ళు ఇప్పియండి. ఇవాళ మా ముఖ్యమంత్రి గారిని అడిగిండు. మీకు దమ్ము ఉంటే, మీకు నిజంగా పేదల పట్ల ప్రేమ ఉంటే, తెలంగాణ పట్ల ప్రేమ ఉంటే 20 లక్షల ఇండ్లు మీరు మంజూరు చేయించండి. మేము సిద్ధంగా ఉన్నాం. ఇందిరమ్మ ఏది మన పిఎం ఆవాస్ యోజనను మేము లింక్ చేసుకోవడానికి గతంలో మాట్లాడిండు, కేసీఆర్ సహకరించడం అని చెప్పారు. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, 20 లక్షల ఇండ్లు మాకు సహకరం ఇవ్వండి, మేము దాన్ని టైప్ చేసుకొని మేము ఇంకా అందరు పేదవాళ్ళకి ఇండ్లు ఇస్తాం, మేము కలుపుకొని పైసలు. అదేవిధంగా అంటే ఇప్పుడు ఏ పని చేసినా కానీ ఇప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. 11 ఏళ్ళు అయిందండి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ ఏర్పడి. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్లు 2014లో వచ్చింది. 11 ఏళ్ళు వాళ్ళ అధికారంలో రివర్గా బిల్లు
టోటల్గా ఇంప్లిమెంట్ అయితే లేదు అందులో ఉన్న అంశాలు. మరి మీకు చిత్తశుద్ధి ఏమున్నట్టు బీజేపీ వాళ్ళకు తెలంగాణ మీద? తెలంగాణ ప్రజలు ఏం తప్పు చేసిరు? 8 మందిని ఎంపీలను గెలిపించి పంపించారు. మన ఖమ్మంలో నల్గొండలో వరదలు వచ్చి మొత్తం సెంట్రల్ టీమ్ అమిత్ షా వచ్చి హెలికాప్టర్ తిరిగిపోతే వాళ్ళు ఇచ్చిన రిపోర్టే 10,000 కోట్ల నష్టం జరిగింది, ఆస్తి నష్టము పంట నష్టం అని చెప్తే 400 కోట్లు ఇచ్చారు. 10,000 కోట్లు అడిగితే 400 కోట్లు. వీళ్ళు ఇంకా ఇక్కడ మాట్లాడుతుంటారు మా బీజేపీ అంటే కాంగ్రెస్ గురించి. బీజేపీ వాళ్ళు మీరు కొట్లాడి ప్రభుత్వం మీదే ఉంది కదా, కింద తెలంగాణకి ఏం దేవాలి నాకు దేండి, కానీ పనిచేసే ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడము. ఇవాళ వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారు. మీద మాట్లాడే హక్కు కానీ కాంగ్రెస్ విమర్శించే హక్కు టీఆర్ఎస్కి లేదు. బహిరంగ చర్చకు రండి మీరు దమ్ముంటే. ఇప్పుడు మీరు ఎంత రుణమాఫీ చేసినా మేము ఎంత రుణమాఫీ చేసినామో చెప్తాం. మీ బోనస్ ఇచ్చిరా ఎప్పుడన్నా? ఇవ్వాలి కదా. ఇప్పుడు ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ ఏం కట్టింది, మరి మీరేం కట్టిరో చూద్దాం. అట్లా అంటే ఇలా ఏదో అధికారం పోయిందని చెప్పి పబ్లిక్లో తిరిగి పబ్లిక్ తప్పుదో పట్టియడం అన్నది కరెక్ట్ కాదు. మీరు దయచేసి పత్రికా విలేకరులు ఇది అంటే ఈ స్కీమ్లు ఇంప్లిమెంట్ రేపు కాబోతున్నాయి. తర్వాత ఆ సందర్భంగానే వీళ్ళు నిజామాబాద్ వచ్చి రైతుల గురించి మాట్లాడి ఏదో ప్రేమలుగా పోయడం అన్నది అది దొంగ ప్రేమ. ఇప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరం 10 ఏళ్ళు అయినోడు ఇంకెప్పుడు చేస్తాడు? పోనీ 13 నెలల గవర్నమెంట్ అండి. 13 నెలల గవర్నమెంట్లో ఎన్ని చేసినామే? ఒక్కొక్కటి పైసా కూడబెట్టి ప్రతి చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి మళ్ళా గెలడిగా. పోయినసారి ఏదో అన్యాయంగా సంపాదించిన డబ్బులు ఉండే, ఇక డబ్బులు ఖర్చు పెట్టి 2-3 వేలతో గెలిచిండు, కానీ ఈసారి మొత్తం పోతుంది. ఇక ఈ జిల్లాలో ఒక పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లోకి వచ్చిండు. ఈయన ఎట్లా ఉండే జిల్లాలో టీఆర్ఎస్ విల్ బి 0. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, తర్వాత ఎన్ఆర్జీఎస్ ఫండ్ అన్నీ వచ్చినాయి. దగ్గర మండలంకు 10-15 కోట్ల చొప్పున దగ్గర 100 కోట్ల వరకు మనకు వచ్చింది. ఇవన్నీ కూడా మేము మండల వాళ్ళగా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పమని చెప్తాము. సార్ ఇప్పుడు 30,000 దరఖాస్తులు వచ్చినాయి అన్నారు. ప్రతి ఏటా 3 ఇచ్చి మీరు నియోజకవర్గంలో వచ్చేటి 3.5 ఆ లెక్కలు ఎట్లయితున్నాయి సార్? అది ఏంటంటే ఇప్పుడు ఇది నిరంతర ప్రక్రియ. అత్యధికంగా కిరాయి ఉండి మరీ ఇండ్లు లేని వాళ్ళు ఉన్నోళ్ళు, అసలు గుడిసె కూడా లేని వాళ్ళకి ఇప్పుడు ఇస్తాము. అది కూడా జాగా ఉండి వాళ్ళు కట్టుకునే వాళ్ళకి ఇస్తాము. నెక్స్ట్ టైం జాగా లేకుండా వాళ్ళకు ప్లాట్లు పంచి 120 యార్డ్స్ ఇచ్చి వాళ్ళకి ఇండ్లు కట్టిస్తాము. ఇది ఒక 5-6 ఏళ్ళలో 20,000 ఇండ్లు మనకు వస్తాయి. 20 లక్షల ఇండ్లు ప్రభుత్వం ఒక టార్గెట్ పెట్టుకునేదంటే తెలంగాణలో 5 సంవత్సరాలలో, మీరు వినండి, 5 సంవత్సరాలలో 20 లక్షల ఇండ్లు కట్టాలని నిర్ణయించినాం. దానికి ఇవాళ 20,000 కోట్ల బడ్జెట్ కూడా మనం పోయిన బడ్జెట్లో పెట్టుకున్నాం. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల చొప్పున. సో ఇప్పుడు అదే ఏమంటారు ప్రాతిపదిక అయిందంటే అత్యంత పేదరికంలో ఉన్న వాళ్ళకు మొదటి ఇవ్వాలన్నది. దీంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రమేయం కానీ ఇంకా మా నాయకుల ప్రమేయం కూడా ఉండదు. దాంట్లో కూడా ఇందిరమ్మ కమిటీలు కూడా దాంట్లో అధికారులు ఉన్నారు. సో వాళ్ళలాగా 30% 40% కమిషన్ తీసుకుని అడవులుగా లిస్ట్ ఇచ్చే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఏది ఇంకా ఫైనల్ కాలేదు. కొత్త అప్లికేషన్ తీసుకుంటాము. దాని కూడా డేటా ఇదంతా కూడా ఎన్ఐసీలో అవుతుంది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్లో డేటా ఎంట్రీ అవుతుంది. సో మొత్తం గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి అవకతవకలు లేకుండా జరగాలన్నదే ప్రధాన లక్ష్యం. కొన్ని ఆలస్యం అవుతుండొచ్చు, కొన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి అందుకే పబ్లిక్ హియరింగ్ పెట్టి మళ్ళీ మనం ఇంకా ఫర్దర్గా అప్లికేషన్ తీసుకుంటున్నాం. ఒకసారి ఇది రాసుకోండి. ఇప్పుడు మండల్ వైజ్ చెప్తున్నా. టోటల్గా ఎస్డిఎఫ్, ఎన్ఆర్ఈజిఎస్, తర్వాత మళ్ళీ మిగతా ఫండ్స్ ఇప్పుడు మనం ఆల్రెడీ ఫౌండేషన్ వేసినవి కాకుండా కొత్తగా వచ్చిన ఫండ్స్లలో సిరికొండ మండలం 14,30,00,000. ఇది మీకు మండల్ వైజ్ లిస్ట్ ఇస్తాము. కొంచెం 11 కోట్లు. ఇది భోపాల్ మండలం అట్లా లాస్ట్ పేజ్. భోపాల్ మండలంలో 9,24,00,000. ఇట్లా అంటే మొత్తం మండల్ వైజ్ గ్రాస్ చెప్తున్నాను. ఇప్పుడు ఇది కేశవపూర్ నిజామాబాద్ రూరల్ మండలంలో 10,20,00,000.
తర్వాత డిచ్పల్లిలో 17 కోట్ల 30 లక్షలు. డిచ్పల్లి హైయెస్ట్ ఉంది, సిరికొండ కొంచెం 14 కోట్లు ఉన్నది. తర్వాత ఇది ఇంకా ఇందల్వాయికి 21 కోట్లు ఉంది. 21 crores 92 lakhs 22 కోట్ల ఫండ్ వచ్చింది. అంటే ఇంత డబ్బులు లేకున్నా ఇప్పటివరకు నేను వేసిన ఫౌండేషన్లే దగ్గర 100 కోట్ల పైన ఉన్నాయి. సో ఇంకా ఇప్పుడు ఇంకొక 100 కోట్ల వర్క్స్ మనకి ఇప్పుడు ఈ 10-15 రోజుల్లో మేము ఫౌండేషన్ చేసుకుంటాం. సో ఇది జక్రాన్పల్లి 11 కోట్ల 91 లక్షలు, 12 కోట్లు అనుకోండి. సో ఇది మీకు మండల వారీగా మీకు లిస్ట్ ఇస్తారు, అంటే ప్రెస్ మీట్లు పెట్టి వీళ్ళు. సో ఇంకేమైనా అడిగేది ఉంటే అడగండి. మొన్న వచ్చి బీసీ ఎజెండా అంట, బీసీ ఒకటి పెట్టింది ఒక మీటింగ్. మేము అడుగుతా ఉన్నాము, ఇప్పుడు టీఆర్ఎస్లో బీసీ నాయకులు కంగుల కమలాకర్ గారు ఉన్నారు, 6 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి. పద్మారావు గౌడ్ గారు అయితే 7 సార్లు 8 సార్లు ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకరు. శ్రీనివాస్ యాదవ్ గారు 2 సార్లు మంత్రి, ఇట్లా. సో ఇవాళ ఎవరున్నారే పార్టీ ప్రెసిడెంటు? కేసీఆర్. ఆయన ఆరామ్ ఫామ్ హౌస్లో అనుకున్నాడు. ఇప్పుడు ఏదో ఇది పెడతారంట, మన ఇది వెదురు బొంగులు వ్యవసాయం చేస్తారంట. అంటే చెప్తున్నా ఈయన అంటే ఇప్పుడు వీళ్ళు ఒక డిప్యూటీ అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు? కేటీఆర్. అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ ఎవరు? కేసీఆర్. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎవరు? హరీష్ రావు. అంటే మామ, అల్లుడు, కొడుకు, బిడ్డ గీలేనా? అంటే ఇక అంటే బీసీలు కనబడతలేరా? మరి ఇప్పుడు మేము ఇచ్చినాము మన నిజామాబాద్ బిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారికి మేము స్టేట్ రాష్ట్ర ప్రభుత్వము అంటే రాష్ట్ర ప్రెసిడెంట్ ఇచ్చినాం, పీసీసీ ప్రెసిడెంట్గా. మీరు ఇవ్వండి. మీకు బీసీల మీద ప్రేమ ఉంటే ఇప్పుడు అంతమంది సీనియర్ నాయకులు నేను పేర్లు చెప్పిన కదా, అట్లీస్ట్ అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ ఇవ్వండి. అలా మాట్లాడడానికి మైక్ ఇవ్వరు వీళ్ళు. 10 ఏళ్ళు ఫుల్ అధికారం ఎంజాయ్ చేసి ఇవాళ పోయినాక బీసీలు గుర్తుకొస్తున్నారు ఇట్లా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోని కాంగ్రెస్ పార్టీ 32% రిజర్వేషన్ ఇచ్చినాం అబ్బా మేము కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు. వీళ్ళు తీసుకొచ్చి 27% చేశారు. ఇప్పుడు మళ్ళీ బీసీ రిజర్వేషన్ పెంచాలంటారు. మేము పెంచాలనే కదా. ఇప్పుడు బీసీ కులగణన సమగ్ర కుల సర్వే, సమగ్ర ఇంటిగ్రేటెడ్ సర్వే ఎందుకు జరిగింది? ఒక ప్రాతిపదిక వాళ్ళ కోర్టుల కేసు నడుస్తుంది కాబట్టి మనం బీసీలు ఇంతమంది ఉన్నారని చెప్పి ఈ డేటా అంతా తీసుకొని పోయి మరి 50% ఏదైతే కట్ ఆఫ్ ఉందో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం దాన్ని బ్రేక్ చేయడానికే మనం ఇదంతా ఎక్సర్సైజ్ చేసినాము. ఇలా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోనే ఎజెండాలు పెట్టినట్టు 42% ఇంప్లిమెంట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది. టెక్నికల్గా సాధ్యమైతే కాదు, అది కోర్టు చెప్పిన దాని మీద ఉంటుంది. మనం ఒక డేటా తయారు చేసి ఇస్తూనే ఉన్నాం, వాళ్ళకు ఫైట్ చేస్తూ ఉన్నాము. దానికి వీళ్ళు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలంటారు. ఇవ్వాలంటే నువ్వు వాళ్ళకి తెలియదా 51% దానికి ఒకటి అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్ ఉందని? మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు 27% ఎందుకు చేసిరు? అంటే నోటికి వచ్చింది అధికారం ఒకటి, మాదైతే ఒకటి, మందైతే ఒకటి. ఈమె పోయింది కదా, ఇప్పుడు ఆయన దాంతో వచ్చింది. ఇప్పుడు ఒకటి కాదు, ఇప్పుడు ఆ కాళేశ్వరం స్కామ్ బయటపడుతున్నది, చేపల స్కాము, గొర్రెల స్కాము, ఆ భూ స్కాము, ఇప్పుడు ధరణి. వీళ్ళు రైతుల గురించి మాట్లాడుతున్నా, నేను మర్చిపోయినా. అసలు ప్రతి ఒక్క రైతు ధరణితో ఎంత నష్టపోయిందంటే, నేను టీఆర్ఎస్లో ఉన్నప్పుడే మాట్లాడిన కొండూరులో ఒక ఊళ్ళో 5 కోట్లు జరిగింది, అవినీతి జరిగిందని. ఇవాళ మేము దాన్ని సమగ్రంగా మొత్తం పార్ట్ బిని కూడా క్లియర్ చేయడానికి ఒక సమగ్రమైన చట్టాన్ని తీసుకొచ్చినాం భూభారతి పేరు మీద. తర్వాత ఇంప్లిమెంట్ కాకపోతే దానికి ఆల్రెడీ గజెట్ నోటిఫికేషన్ వచ్చింది, దాని గైడ్లైన్స్ ప్రిపేర్ అవుతా ఉన్నాయి. వచ్చిన తర్వాత దానికి ఒక డ్రైవ్ చేస్తాం మనం ఒక 4 నెలలు 5 నెలల పొడుగా. మొత్తం ఏదైతే డిస్ప్యూటెడ్ అంటే ఈవెన్ గ్రామ కమిటాల కానుండి కూడా రెగ్యులరైజ్ చేస్తాం. అంత చక్కటి చట్టం అది. సో ప్రయత్నం జరుగుతుంది రైతులకు ఇబ్బంది జరగకుండా ఉండడానికి. ఇప్పుడు ఇంతమంది మీరు చెప్పారు కదా ధరణితో ఏమైంది? అప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములన్నీ గుంజుకున్నారు ఉల్టా, ఎస్సీలకు ఇచ్చిన భూములని. ఇలా పోడు భూముల సమస్య ఇంకా తీరనే లేదు. దాని మీద కమిటీ వేసి ఆ హియరింగ్ కానీ ఈ హియరింగ్ కానీ వేసి ఏమైంది? మన దగ్గర 32,000 అప్లికేషన్లు వస్తే 5,000 అప్లికేషన్ సాల్వ్ చేశారు, 3,000 ఎకరాలు ఇచ్చారు. అది కూడా లేని వాళ్ళకి ఇచ్చారు, ఉన్నోళ్ళకి ఇవ్వలే అంటే అట్లా వాళ్ళకి టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు అన్నీ స్క్రూటినీ చేస్తాం మళ్ళా. అంటే అట్లా వీళ్ళు చేసిన పనులకి ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ బీసీ అవతారం ఈయన ఎత్తుంది. ఇక కేటీఆర్ అప్పుడు అంటాడు, నేను జైలుకి పోతే దానికి సిద్ధమే, ప్రజల కొరకు ఏదైనా చేస్తా, పానమాన్ని ఇస్తా, అడవి నేను మెడిటేషన్ చేసుకుంటా, పుస్తకాలు రాసుకుంటా మహాత్మా గాంధీ లాగా అని చెప్పిండు. ఇవాళ ఏమైంది? మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కుతున్నాడు. హైకోర్టుకు పోయిండు, హైకోర్టులో కాదరాబాయి నువ్వు దొంగ ఉన్న వల్ల నీ ప్రైమ్ పేస్ ఎవిడెన్స్ ఉన్నది, నీకు స్టే చేయమని అని చెప్తే సుప్రీంకోర్టుకు పోయిండు. వీళ్ళు మాట్లాడుతున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి.
అంటే వాళ్ళ కుటుంబమే అది మొత్తం ఎట్లా అంటే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్. డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయంటే కేసీఆర్ కుటుంబం, లిక్కర్ ఎక్కడ దొరుకుతాయంటే కేసీఆర్ కుటుంబం, భూముల స్కామ్ ఏంటంటే అట్లా తయారైంది అది ఒకటి. ఇక కొన్ని రోజులు అయితే కేర్ ఆఫ్ అడ్రస్ ఎరగడ అవుతుంది, అందరూ అందులో పోతారు ఏం పడవు మరి. అంటే అట్లా ఉంది. అంటే ప్రజలు నవ్వుకుంటారు వాళ్ళని చూస్తే, వాళ్ళు మాట్లాడే విధానం. మాకు కొడుకు ఒక లైను, బిడ్డ ఒక లైను, అల్లుడు ఒక లైను. ఆ అల్లుడు అంటే భూములు ఉన్న వాళ్ళకి 12,000 ఇవ్వాలంట అని చెప్తాడు. అంటే ఉపాధి హామీ ఇది ఉన్నప్పుడు 12,000 ఏం బిగినావు?